నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలోని ఇసుకపాలెం గ్రామదేవత పోలేరమ్మ ఆలయ కుంభ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామదేవత పోలేరమ్మ ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో నూతనంగా పునర్నిర్మించారు. ఈ క్రమంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రామస్తులు సాంప్రదాయానుసారం అమ్మవారి మండల దీక్షలను చేపట్టి నదీ జలాలను కలశాలుగా తీసుకువచ్చారు. అనంతరం నూతన ప్రతిష్టాపన విగ్రహానికి ఆలయ అర్చకులు గ్రామోత్సవం నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామమంతా శక్తి నామస్మరణతో మారుమ్రోగింది. పురాతన కాలంలో ఇక్కడ అమ్మవారు పోలేరమ్మ పుట్ట రూపంలో వెలిశారు. ఇక్కడ చిన్న గుడి ఉంది. ఆ చిన్న యొక్క గుడిని అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు మే 9, 10, 11 తేదీల్లో త్రయాహ్నిక దీక్షతో వేద మంత్రాల నడుమ లలితా సహస్రనామం పోలేరమ్మ బీజాక్షర మంత్రాలతో అమ్మవారికి పంచసూక్త హోమాలు వేసి మంత్రశాస్త్ర పఠనయుక్తంగా అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట, శిలా ప్రతిష్ట, పోతురాస్వామి, పోలేరమ్మ కలశాల విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం జరగడం జరిగింది. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ అమ్మవారు చాలా దక్షిణ ముఖంతో వెలిసిన అమ్మవారు, చాలా శక్తివంతమైన అమ్మవారు. ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి మంగళవారం వస్తూ ఉంటారు. గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క నూతన దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గ్రామస్తులందరూ బాగా సహకరించారు. ఈ రాబోయే 41 రోజుల్లో కూడా ఉభయాలు ప్రతి ఒక్కరూ ఎవరైనా బయట ఊరు వాళ్ళు కావచ్చు, ఈ ఊరు వాళ్ళు కావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దేవస్థాన కమిటీ వారు అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఏ రోజైనా ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉభయాలు చేసుకోవచ్చు.